తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో చాలా చురుగ్గా ఉన్నారు. తెలుగు పరిశ్రమ నుంచి ఏపీ డిప్యూటీ సీఎం దాకా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక పవన్ అటు సినిమాల పరంగా ఇటు వ్యక్తిగత జీవితం ఆయన రూటే సపరేట్. ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. ఈ నేపథ్యంలో ఆయన జీవిత చరిత్రపై సినిమా తీయాలనే ఆలోచన కొందరు దర్శక నిర్మాతలు చేస్తున్నట్లు ఫిలిం నగర్ టాక్. మరి ఇందులో నిజమెంత అనేది ఇప్పుడు చూద్దాం రండి. పవన్ కళ్యాణ్ ఆయన సినిమా అంటే మహా క్రేజ్. ఆయన చెయ్యెత్తి చూపిస్తే తన ఫ్యాన్స్ ఎక్కడికక్కడే ఆగిపోవాల్సిందే. ఈ గౌరవం మర్యాద అందరి హీరోలకు రాదు. అది రావాలంటే వాళ్లకు అదృష్టం ఉండాలనే చెప్పాలి. ప్రస్తుతం ఉన్న హీరోల్లో ఏ సినిమా హీరోకి లేని డిమాండ్ పవన్ కళ్యాణ్కు ఉంది. ఆయన సినిమా విడుదలైందంటే థియేటర్లన్నీ కిక్కిరిసిపోవాల్సిందే, బాక్స్ ఆఫీస్ బద్దలవ్వాల్సిందే. ఆయనతో నిర్మాతలు సినిమా చేస్తే వారికి కనక వర్షం కురవాల్సిందే. అలా ఉంటది మరి పవన్ కళ్యాణ్ క్రేజ్ అంటే. ప్రస్తుతం పవన్ ఓ ఇంటర్వ్యూలో తన జీవితంపై సినిమాలపై ఓ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ నటుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన సినీ రాజకీయ ప్రస్థానంపై పలు ఆసక్తికర విషయాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. తాను ఇప్పటి వరకు పోషించిన పాత్రల్లో ఏ ఒక్కటి తనకు పూర్తి స్థాయిలో సంతృప్తిని ఇవ్వలేదు అని ఆయన వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ఇప్పటిదాకా నేను చేసిన ఏ పాత్ర కూడా నా మనసుకు పూర్తిగా దగ్గరవ్వలేదు. ప్రతి పాత్రలోనూ కొన్ని అంశాలు మాత్రమే నాకు నచ్చాయి. నిజ జీవితంలో నేను ఎలా ఉంటానో తెరపైన అలాగే కనిపించాలని నా కోరిక. కానీ సినిమాల్లో అది కుదరకపోవచ్చు. అలాంటి సినిమాలకు జనాదరణ లభించదేమో అని అన్నారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ భారతీయ సినీ రంగం గురించి మాట్లాడుతూ, ఒకప్పుడు బాలీవుడ్లో దేశ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే మంచి చిత్రాలు వచ్చేవని గుర్తు చేశారు. ప్రస్తుతం దంగల్ వంటి ప్రభావవంతమైన సినిమాలు రావడం లేదు. ప్రేక్షకుల అభిరుచులకు తగిన కథలను అందించడంలో వారు వెనుకబడిపోతున్నారేమో అని అభిప్రాయపడ్డారు. నటన నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించడం గురించి పవన్ వివరిస్తూ, తన తండ్రి తనకు స్ఫూర్తి అని తెలిపారు. నేను నటుడిని కావాలని గాని సినిమాల్లోకి రావాలని గాని ఎప్పుడూ అనుకోలేదు. మాది ఒక మధ్యతరగతి కుటుంబం. మా నాన్నగారు ప్రభుత్వ ఉద్యోగి. ఆయనకు కమ్యూనిస్టు భావజాలం ఉండేది. ఆయన ప్రభావం వల్లే మా కుటుంబ సభ్యులందరికీ రాజకీయాలపై కొంత అవగాహన ఏర్పడింది. నేను అనుకోకుండానే సినిమాల్లోకి అడుగుపెట్టినా నా దృష్టి ఎప్పుడూ సమాజంపైనే ఉండేది. ఆ ఆలోచనల నుంచే రాజకీయాల్లోకి ప్రవేశించాను అని పవన్ కళ్యాణ్ వివరించారు.